నా కెరీర్ లో 45th సీరియల్ రేపు స్టార్ట్ అవుతుంది టెలికాస్ట్. ఈటీవీకి నేను 14 సీరియల్ చేశానండి. 98లో భాగవతంతో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇంకా నుంచి కంటిన్యూ అయింది నా జర్నీ. అంటే ముఖ్యంగా కళాకారులు తెలుసుకోవాల్సిన విషయం ఈటీవీ గురించి ఏంటంటే, వాళ్ళు బాగా నమ్మే సిద్ధార్థ్ ప్రొడ్యూసర్ బాగుంటే ఆర్టిస్టులు బాగుంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆ విషయం చాలా మందికి అర్థం కాదు. గర్వంగా చెప్పుకుంటాను, అఫ్కోర్స్ శ్యామ్ కూడా తెలుసు. మేము కలిసి సీరియల్స్ చేస్తుంటే ఈటీవీలో ప్రొడక్షన్ ఎంత గొప్పగా ఉండేదంటే, మామూలుగా మనకి 9 to 9 10:30 దాటితే 1.5 పేమెంట్, 12 దాటితే డబుల్ పేమెంట్ ఇచ్చేవారు ఆర్టిస్టులకి. అది వాళ్ళకి కంటిన్యూ అవుతుంది ఓన్లీ ఈటీవీలో. అంటే సో అంటే అప్పట్లో నేను దాదాపుగా బ్యాక్ టు బ్యాక్ ప్రైమ్ టైం 4-5 సీరియల్స్ చేసేవాడిని లీడ్ గా. ఒక్కొక్కసారి హాఫ్ డే చేస్తే ఒక్కొక్కసారి నాకే అనిపించేది, ఒక సీరియల్ చేసి ఇంకో షూటింగ్కి వెళ్ళిపోతున్నాను. ప్రసాద్ గారితో లాస్ట్ వీక్ లో